కేవలం ఇందిరా పార్కు ఆకర్షణ, అంతకంటే లేదు ఇక్కడ. ఇందిరా పార్కు ఆకర్షణ. ఈ ప్రేమికుల వల్ల బాగుపడుతున్న వాళ్ళు ఎవరంటే, నేను పేపర్లో చదివా, ఎంత గొప్ప యోగిరా అనుకున్నా. అక్కడ ఒక మనిషి ఉంటాడట, వాడు ఈ ప్రేమికులు ఎవరైనా పెడితేనండి తాడి చెట్టు కావాలా, ఈత చెట్టు కావాలా, మల్లెపందిరి కావాలా అంటాడు. ఎంత గొప్ప విషయం, నాకు పేపర్లో చదివితే తెలిసింది. అందుకే పత్రికలే నాకు బాగా ఇష్టం. అయితే నాకు తెలియదు. తాడి చెట్టు కావాలంటే 10 రూపాయలు నీడ, అది కొబ్బరి చెట్టు ఏదో మల్లెపందిరి కావాలంటే 100 రూపాయలు. మల్లెపందిరి వేరు కదండి, ప్రేమకి ఆ వ్యవహారం వేరు కదా. అందుకని వీడు ఏం చేస్తాడు, ఈ జంట అక్కడికి రావడానికి ముందు మల్లెపందిరి కింద రూపాయలేస్తాడు. ఇప్పుడు ఈ ప్రేమికులు ఎంతవరకు బాగుపడ్డారో, ఎవరు బాగుపడ్డారో నాకు తెలియదు, కానీ ఈ రుమాలేసేవాడు బాగుపడ్డాడు. ఇక్కడ ఎప్పుడూ ప్రేమికులు ఉంటారు, ఎప్పుడూ ఇందిరా పార్క్ ఉంటుంది, ఎప్పుడు కూడా రుమాలేస్తూనే ఉంటాడు. మనం చదువుకుంటాం కదా, కాలేజీలో ఉన్నాం కదా, మనం ప్రేమలో చిక్కుకోవడం ఏమిటి అని వ్యక్తికి అనిపిస్తే భగవద్గీత అర్థమైనట్టే. ఎక్కడ ఆకర్షణ, మన మనస్సు ఎక్కడ